రావాలంటే ఈల్డ్ రావడానికి కూడా మనకు ముఖ్యంగా ఏంటంటే మనకి సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి దూసుకువచ్చిన జనసేన పార్టీలోనూ వారసత్వ రాజకీయాలు తప్పటం లేదా? తండ్రుల స్థానంలో కొడుకులు కర్చీఫ్ వేస్తుంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీలోకి వచ్చే వాళ్ళు ఫ్యామిలీ ప్యాకేజ్తో వస్తూ ఉంటే కష్టపడి ఎదగాలనుకునే వాళ్లకు బ్రేకులు వేసినట్టేనా? మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జనసేనలో ఇప్పుడు పెరిగిపోతున్న వారస సేన మీద కొత్తగా చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేలు తమ వారసులను రంగంలోకి దించి ఫ్లెక్సీలతో పరిచయం చేయడం అలవాటైపోతుంటే జనసేన ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు? ప్రాంతీయ పార్టీలు అంటేనే వాటి నాయకత్వాలు పరోక్షంగా కుటుంబ పాలనకు శ్రీకారం చుడతాయి. తమిళనాడులో ఎంజీఆర్ భార్య జానకి, కరుణానిధి కొడుకు స్టాలిన్, కూతురు కనిమొళి, ఇంకో కొడుకు అళగిరి. తాజాగా స్టాలిన్ కొడుకు ఉదయనిధి పదవులు అనుభవించారు. మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో చెప్పనక్కర్లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా కుటుంబ రాజకీయాలను పెంచి పోషించింది. కేసీఆర్ కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనలుడు హరీష్ రావు, వదిన కొడుకు సంతోష్ పదవులు దక్కించుకున్నవాళ్లే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబంలోకి రాకముందే ఎమ్మెల్యే అయినా ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబంలో భాగమయ్యారు. ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురంధేశ్వరి, ఎన్టీఆర్ కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు కొడుకు లోకేష్, బాలకృష్ణ అల్లుడు భరత్ కూడా ఈ రాజకీయ కుటుంబం నుంచి పదవులు పొందినవారే. వైసీపీ ఆవిర్భావమే ముఖ్యమంత్రి కొడుకు జగన్మోహన్ రెడ్డి కోరుకున్న వారసత్వపు ఫలితం. జాతీయ పార్టీ కాంగ్రెస్ కుటుంబ పాలన బాటలోనే సీఎం కావాలనుకుని భంగపడ్డ జగన్ సొంత పార్టీ పెట్టుకుంటే అన్నతో గొడవపడి అదే కాంగ్రెస్కు ఏపీ అధ్యక్షురాలయ్యారు షర్మిల. రాజకీయాలకు కొత్త నిర్వచనమిస్తూ సామాన్యుడి కోసం పోరాడతానంటూ మొదలైన జనసేన అంతకుముందు ఎదురైన ఘోర పరాజయాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగి చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. ఈ విజయంతో తన ప్రత్యేకతని జాతీయ స్థాయిలో చాటుకుంది. అయితే రాను రాను రాజకీయం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటంతో కొన్ని చేదు నిజాలు దిగమింగుకోవాల్సొస్తుంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కనబెట్టైనా సరే గెలుపు గుర్రాలకు టిక్కెట్ ఇవ్వక తప్పదని అర్థం చేసుకుంది. అవసరమైతే పక్క పార్టీల నుంచి దిగుమతి చేసుకోవటం కూడా తప్పేమీ కాదని స్థితికి చేరింది జనసేన. ఎన్నికలకు ముందే అబ్బిన ఈ జ్ఞానాన్ని ఆ తరువాత కూడా కొనసాగిస్తూ రావటం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అనే నానుడి గుర్తు చేసుకుని పార్టీ నాయకులు తమ బాధను లోలోపలే దిగమింగుకోక తప్పేట్టు కనపడడం లేదు. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్లలో ముఖ్యుడు వల్లభనేని బాలశౌరి. వైసీపీ మచిలీపట్నం ఎంపీగా ఉండగానే ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీలో చేరినప్పుడు ఆయనతో పాటు వేదిక మీదనే కూర్చున్న ఆయన కొడుకు అనుదీప్ ఆ తరువాత ప్రచారంలోనూ కనిపించారు. ఆయన పెడన నియోజకవర్గం మీద దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇక మరో ముఖ్య నాయకుడు మండలి బుద్ధప్రసాద్. ఆయన తండ్రి మండలి కృష్ణారావు మాజీ మంత్రి, దివిసీమ గాంధీగా పేరుపడ్డ కాంగ్రెస్ వాది. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బుద్ధప్రసాద్ కాంగ్రెస్లో మంత్రి పదవి తెచ్చుకున్నా ఆ తర్వాత టీడీపీలో చేరి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఉన్నట్టుండి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది అక్కడి జనసేన నాయకులకు కొంత ఇబ్బందికరంగా తయారైనా సర్దుకుపోయారు. కానీ ఆయన కొడుకు వెంకట్రావును చురుగ్గా వెంట తిప్పుకుంటూ రాజకీయ వారసుణ్ణి చేయటానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీ కనపడితే చాలు అందులో వెంకట్రావు ఫోటో ఉండి తీరాల్సిందే. దీంతో మొదటి నుంచి అక్కడ జనసేనలో కీలకంగా ఉన్న వాళ్లు నీరసపడ్డారు. ఇదే పరిస్థితి తిరుపతిలోనూ కనపడుతోంది. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులను గత ఎన్నికల కోసం తిరుపతికి రప్పించారు. తిరుపతి జనసేన నాయకులు నిరాశ చెందినా సేనాని మాటకు ఎదురు చెప్పలేదు. ఆరణి గెలిచారు. ఇప్పుడక్కడ ఆయన పెద్ద కొడుకు మదన్ తండ్రి తరపున అన్ని పనులు చక్కబెడుతున్నారు. ఎమ్మెల్యేకి తానే రాజకీయ వారసునని చెప్పకపోయినా అర్థమయ్యేలా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానిక జనసేన నాయకులు తమకిక అవకాశాలు రానట్టేనన్న అంచనాలతో లోలోపల కుమిలిపోతున్నారు.
ఎన్నికల తర్వాత జనసేనలోకి వచ్చిన నాయకులు సైతం వారసుల విషయంలో తగ్గేదే లేదంటున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన కొడుకు ప్రణీత్ రెడ్డిని జనసేనలో చేర్చారు. నిజానికి ప్రణీత్ రెడ్డి మీద కేసులుండటం, కూటమిలో భాగస్వామి అయినా వదిలేది లేదంటూ ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే హెచ్చరించటం తెలిసిందే. ఏమైనా ప్రణీత్ రెడ్డి చేరిక వలన ఖచ్చితంగా ఆయనకు పార్టీలో కీలక స్థానం ఉంటుందన్న సంకేతం బయటకు వెళ్లింది. ఈ పరిస్థితిలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న జిల్లా నాయకులు అయోమయంలో పడ్డారు. బాలినేని వచ్చినప్పుడే నిరాశ చెందిన వాళ్లు ఇప్పుడు మరో తరం కూడా అవకాశాలు పోగొట్టుకుంటున్నట్టేనంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన మరో సీనియర్ నాయకుడు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. ఆయన కూడా కొడుకు వెంకటకృష్ణ ప్రసాద్ను తన రాజకీయ వారసుడిగా మార్చారు. వైసీపీలో ఉండగానే రాజకీయ వారసత్వం ఉండడంతో ఇప్పుడు దాన్నే కొనసాగిస్తున్నారు. దీంతో జగ్గయ్యపేటలో జనసేన నుంచి పదవులు ఆశించే వాళ్లలో నిరాశ పెరిగిపోయింది. మొదటి నుంచి పార్టీ సానుభూతిపరుడిగా పార్టీని అంటిపెట్టుకుని ఉండే శాసనసభలో తొలిసారి అడుగుపెట్టిన మరో ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నానాజీ కూడా తన వారసుడు సందీప్ను రంగంలోకి దించారు. ఇప్పటికే నానాజీ తనయుడు క్రియాశీలకంగా ఉన్నారు. తండ్రి పనిభారం తగ్గించడానికి పరిమితం కాకుండా ప్రతి సందర్భంలో ఫ్లెక్సీలకెక్కుతూ రాజకీయ వారసత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా తన వారసుడికి రాజకీయ వారసత్వం అందించే దిశలో ముందుకు సాగుతున్నారు. కొడుకు రాజేష్ కూడా తండ్రికి అండగా జనసేన రాజకీయాల్లో చురుగ్గానే కనిపిస్తున్నారు. మొత్తంగా సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన జనసేనలో వారసుల దూకుడు సరికొత్త చర్చకు తావిస్తోంది. జనసేనాని ఇలాంటి వారసత్వ రాజకీయాలను సమర్థిస్తుందా అనే ప్రశ్నకు సూటిగా జవాబిచ్చే పరిస్థితి కనబడ్డం లేదు. వారసులైనంత మాత్రాన రాజకీయాల్లోకి రాకూడదా, అదేమైనా అనర్హత అని ప్రశ్నిస్తున్నారు వారసులు. ఏమైనా పార్టీలో ఇప్పుడిదొక విచిత్ర పరిస్థితి. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపమన్నట్టుంది. బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సాములా తయారైన నేపథ్యంలో మార్చి 14న పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభ ప్రాతినిధ్యం సంతరించుకుంది. ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లకు హామీ రూపంలో ఊరడింపు దొరుకుతుందా?